Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మధ్యలో ఎప్పుడో మీకు ఏదో జబ్బు చేసిందని, మీకు ఆరోగ్యం పాడైపోయింది, మీకు ఏదో క్యాన్సర్ అది కూడా వచ్చింది ఒక టాక్. క్యాన్సర్ అని ఈ చుట్టుపక్కల వైన్ షాపులని నా కోసం పెట్టారని, ఆస్తి అంతా తగలేసి రోడ్డు మీద పడుకుంటున్నాడని, ఇంకో ఇష్టం అవి పైగా కన్సల్ట్ చేయకుండా పెట్టేయడం ఈ న్యూస్లు. ఇప్పుడు నేను ఏదో చేశానని ఒక అమ్మాయో అబ్బాయో ఎవడో నా మీద ఏదో ఫీల్, అది నిజంగా తెలుసుకోకుండా అందులో పెట్టేటువంటి నాకే చూపించారు ఎవరో కృష్ణ భగవాన్ క్యాన్సర్ అని. మరి డాక్టర్లు ఇంకేం చెప్పలేదండి నాకు క్యాన్సర్ అని, సినిమా ఫీల్డే చెప్తుంది. కానీ కృష్ణ భగవాన్ గారు ఇలాంటి సంఘటనలు జరిగి అది వెబ్సైట్స్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, టీవీలో, పేపర్లలో వచ్చినప్పుడు మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకోలేదా? ఫలానా వాళ్ళ మీద కానీ, లేకపోతే కనీసం వాళ్ళని క్వశ్చన్ చేయాలి, ఎందుకు ఇలా చేశారు, సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయాలి, ఇలా ఎప్పుడు? నాదని కాకుండా వెళ్ళే పద్ధతి తప్పు అనుకున్నా. ఎవరో గబుక్కొచ్చి ఏదో చెప్పేస్తే అన్న చూపించేటువంటి అది నిజం కాదు కదండి. నిజమో కాదో తెలుసుకోవాలి కదా, అంతే నేను అనేది. ఇప్పుడు క్యాన్సర్ అని ఎవడో పెట్టేశాడు, ఏదో చూపించేశారు, చెప్పేసుకున్నా, మీరు చెప్పేస్తున్నారు, నాకు ఎవరో చూపించారు, నవ్వు వచ్చింది. మరి ఏం మనిషి ప్రతి ఒక్కడు నాకు క్యాన్సర్ పెట్టినాడు ఏదో జబ్బు వచ్చిపోతాడు, నేను పోతాను, అడుగుతున్న మీరు పోతారు, చూస్తున్నా వారికి మటుకు ఇవన్నీ తెలుస్తాయి. ఎవరెవరు ఎప్పుడెప్పుడు పోతారో తెలియదు కానీ పోతారు. చూస్తున్నారు దానికి కసెక్కిపోయి అదేంటి పెట్టేయటం ఏంటిది. పైగా వీళ్ళు ఎవరు నాకు తెలియదు, నాకే వచ్చి చెప్పి ఒక ఆవిడ పలకరించి నాకు వచ్చింది పాపం. ఏంటమ్మా కమెడియన్స్ అందరూ ఇలా అయిపోతున్నారు, ఏమైపోయారన్న, ఇలా అమ్మ ఇంకా రాలేదు అని చెప్పాను. ఇంకా గడియలు రాలేదని చెప్పారా? ఆవిడే వచ్చినవిడే ఇబ్బందిలో ఉన్నట్టుంది. అంటే నేను టోటల్గా అంటున్నాను. కానీ మీరు నవ్వుకుంటూ, బికాజ్ మీ బేసిక్ నేచర్ అది కాబట్టి మీరు ప్రతిదాన్ని కామెడీ చేస్తున్నారు, హ్యూమర్గా దాన్ని పక్కకు తోసేస్తున్నారు. బట్ నిజం చెప్పండి, మీరు ఎప్పుడు హర్ట్ అవ్వరా ఇలా మీ గురించి ఇలా రాస్తున్నప్పుడు మీ ప్రమేయం లేకుండా? ఇక్కడ ఏదో గజ్జి వచ్చింది అనగానే ఈ రోజు రియాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ గజ్జి గురించి. అది వారం రోజులు పోయిన చాలా అలవాటు అలవాటు అయిపోయింది అంటారు. అలవాటు అయిపోతుంది. దానికి జాలిం లోషన్ ఏదో రాసుకుంటూ ఉంటారు. అది మొత్తానికి ఏదో మెల్లిగా ఇది అయిపోతుంది. గజ్జి గురించి బాధపడాలంటే ఫస్ట్ వచ్చినప్పుడు బాధపడ్డా, అలా ఫస్ట్ది బాధపడ్డా. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే కన్ఫర్మ్ చేసుకుని చెప్తే బాగుంటుంది ఇవన్నీ ఇలాంటివి. గబుక్కుని ఎవరంటే అది అనేస్తే మనకి ఏదో పెరుగుద్దని చూపించేస్తే ఇలా. మీడియాలో మీకు కొంతమంది స్నేహితులు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, కొంచెం మరీ పిఆర్ లేకపోయినా ఒకళ్ళిద్దరన్నా తెలుసుంటారుగా, కనీసం వాళ్ళకన్నా ఫోన్ చేసి ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం, నేను చేయలేదు అంటే నాకేం కాలేదు, లేకపోతే ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, లేకపోతే ఈ పని ఆ రోజు నేను అది చేయలేదు, ఇది నా తప్పు కాదు, నా ప్రమేయం లేదు అని చెప్పడానికి ఏంటి మీకు నామోషి? నామోషి లేదండి, అసలు ఎలాంటి ఆలోచన రాలేదు నాకు. అదే మీకు మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను. చెప్పారు, అదే ఎవరైనా అడిగితే చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు మేము అడిగాం కాబట్టి చెప్తున్నారు. నేను అనేది మీరు హర్ట్ అయినప్పుడు మీరు ఎందుకు కాల్ చేసి ఎందుకు చెప్పలేదు? ఇది జరగని, ఏది జరుగుద్దా జరుగుద్ది, ఏది రావాల్సిందో అది వస్తుంది, ఏది జరుగుద్దా అనే ఒక ఫీలింగ్తోనే ఉండిపోయింది తప్ప ఇది నాకు లేదండి, నేను ఇదండి అని ఏది చెప్పాలని అనుకోలేదు. మీరు అన్నది కూడా కరెక్టే, చెప్పాలి, తెలియజేయాలి. మీకు మీ ఐడ్రీమ్స్ ద్వారా తెలియజేస్తాను, నాకు ఏ జబ్బు లేదండి. ఓకే. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.